నాన్ వెజ్కి లాలీపాప్ పనిచేయదంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకోసమే. అన్వేష్ గాడు గే. నేను ఈ రీల్ లో ఆడియో క్లిప్ పెడతా, వినండి. నేను ఓకే, ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చూద్దాం. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కామెంట్ నాన్ వెజ్ గడే చేసిండు. ఏమని? 1 నెంబర్ పెట్టి, ఇది నా నెంబర్, లాలీపాప్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ లాలీపాప్ చేస్తాడంట, వాడే చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. కెరీర్ పైన ఫోకస్ చెయ్యి బ్రదర్. వీని కెరీర్ ని మొట్ట కొడుతున్నందుకు ఇప్పుడు ఆ కెరీర్ మీద ఫోకస్ చేసాడు. లేకపోతే ఎందుకు చేస్తుండేవాడు? ఇది ఆలోచించాలి. బయాసని యాదవ్ మీద ఒకప్పుడు వీడు బాగా వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ చేసిండు. ఇప్పుడు వీడు నాన్ వెజ్ గాడు దొరికిండు కాబట్టి ఇప్పుడు వీడు వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నాడు. నెక్స్ట్ కామెంట్, వీడు మ్యారియోన్ అంట. ఎమ్మెల్యే మీనింగ్ చెప్పిండు, ముడ్డలేవని అన్వేష్. అంత మాట ముడ్డలేవని అన్వేష్. అన్వేష్ అబ్బాయి, ముడ్డలేవని అబ్బాయి. ఇదేందరే ఇది నేను చూడలా. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. మాకు ఎప్పుడో తెలుసు ఈ విషయం, వాడు కొజ్జగాడని. నీకెట్లా తెలుసు బ్రో? అంటే నువ్వు వాడు వీడియో కూడా బన్నీ అంట. అన్వేష్ వర్సెస్ మొగ్గ చెక్కేష్. అదే నువ్వు అనుకున్నది. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. అన్ఫాలోయింగ్ మాత్రం తగ్గొద్దు ఈ రండగానికి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రండా? ఇప్పటివరకు నాకు తెలియదు. ఇప్పుడైతే ఈ కామెంట్ చూద్దాం. వీని పేరు రక్త ప్రించర్ రాయ్ అంట. వీడేం కామెంట్ చేసిందో చూద్దాము. వాడు గే అని నా పందెం పావాలా, అయితే వాడికి లేవదని నా పందెం 1000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ కామెంట్. ఒరే సందీప్ గా పాపం రా, ఇంకా వదిలేరా అని అంటుండ. అయితే కింద సందీప్ గారు ఏం చెప్పిందంటే, నేను వదలలుగా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా ఆడు వదలడు, ఎందుకంటే ఒకప్పుడు బాగా ఫోకస్ చేసిన ఈ లైఫ్ మీద. ఈ లైఫ్ ముడ్డగొడిపోయింది కాబట్టి ఇప్పుడు 4 విషయాల లైఫ్ ముడ్డగొడుపుతున్నాడు. అంతే సింపుల్ అయిపోయా. అంటే వీడొక్కడే కాదు, అందరూ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇదే పని మీద ఉన్నారు. ఒక పని పెట్టుకున్నారు ముందర, నాన్ వేసిన కానీ ముడ్డగొడిపోయే పని. అరే తుప్పా చదవా. వీడియో ఐకాన్ అంట. వీడు కామెంట్ చేసిండు, అన్వేష్ బి లైక్, నన్ను వదిలేండ్రా బాబు. వదలంగా, వీళ్ళు అస్సలు వదిలేదే లేదుగా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒకవేళ డైరెక్ట్ ఈ వీడియో చూసి నాన్ వెజ్ గారు చూసి నా కామెంట్ చేసిన వాళ్ళు వదిలిపెట్టాను. ఇంకా 10-15 వీడియోలు చేసి అని మొడ్డగుడుపుతా. 10 మందిని వీళ్ళని అల్ఫాలో వేయమని చెప్పి వాళ్ళని చెడదింతా. ఓకే, ఇప్పుడు ఈ కామెంట్ చూద్దాము. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. అంతే. వీడు 14 ఇయర్స్ అమ్మాయిని వీడు చెక్కగాడన్నప్పుడు 14 ఇయర్స్ అమ్మాయి రేప్ చేసిందంటే ఎట్లా నమ్మిర్రా మీరు? అది ఫేక్. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూద్దాము. దీని పేరు రాజు యాదవ్. ఓకే, కిందేముంది, దొరికిండు లంజ కొడుకు. దొరికింది లంజ కొడుకు. దాని కింద వేరే రిప్లై ఇచ్చిండు. ఏమనంటే, దొరికింది. ఇది కరెక్ట్. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. వీని పేరు ఏదో విశాలంగా ఉంది, ఇప్పుడు చదివే ఓపిక లేదు కాబట్టి. లాలీపాప్ స్టార్. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. లాలీపాప్ స్టార్. ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ కామెంట్ చూద్దాము. రామబాయ్ నాన్ వేసిన. రామబాయ్ నాన్ వేసిన ఏంట్రా? అంటే అంటే ఈ కామెంట్ అయితే చదువుతాము. వేసుకుంటున్నావుగా వాడిని. వేసుకుంటారా, బరాబర్ వేసుకుంటారు. ఎందుకంటే ఆడది మొగోడు కాదాడు, అందుకంటే వేస్తారని. ఇండియా వచ్చిండు అనుకో ఇంకా బాగా వేస్తారని. ఫస్ట్ ఆఫ్రికాలో ఉమా తెలుగు ట్రావెలర్ ని కూడా వీడు ట్రై చేసిండు అనమాట లాలీపాప్ చేయడానికి. అందుకనే నేను వీడికి లాలీపాప్ స్టార్ అని చెప్పేసి పేరు పెట్టిన. లాలీపాప్ స్టార్ ఏంట్రా, నాకు అర్థం కాదు.
ఇప్పటి నుంచి నాన్ వెజ్ అది ఇది ఏం లేదు, ఇప్పటి నుంచి అంటారు లాలీపాప్ స్టార్. ఆయనకి లాలీపాప్ ఉందిరా, కానీ అది పని చేయదు కదా. ఏం చేస్తాం. తర్వాత నా దగ్గరికి వచ్చిండు 2020లో. మీ ఇద్దరం కలిసి ఒక దగ్గర కలిసినాం అవార్డు ఫంక్షన్ లో. అక్కడ అదే రోజు వీడు నన్ను అడిగిండు, వాళ్ళు నువ్వెందుకు కలవనికి పోయినావు బ్రో, నాకు అర్థం కాదు. నువ్వెందుకు కలవనికి పోయినావు? నువ్వు ఇట్లా ఒప్పుకోనందుకేనేమో వాళ్ళు నిన్ను మొడ్డ కొడుతుంది. చూడండి. దాని తర్వాత కూడా ఒక 2 years వరకు నాకైతే మాత్రం కంటిన్యూస్ గా ఎన్ని కాల్స్ చేసిండో మీరే చూడండి. దేనికోసం అనుకుంటున్నారు? ఇంకే దేనికోసం? నీ లాలీపాప్ కోసమే. వాడు అట్లా ట్రై చేసిండు, నువ్వు ఒప్పుకోలేదు, అందుకే నీ లైఫ్ ని మొడ్డగొడపనికి ట్రై చేసిండు. ఇలా సక్సెస్ఫుల్ అయిపోయింది మొత్తం నీ లైఫ్ ని మొడ్డగొడపడం. అండ్ ఇంకొక షాకింగ్ విషయం రివీల్ చేస్తున్నా మీకు. తెలుగు యూట్యూబర్స్ లో ఒక 3 యూట్యూబర్స్ ఆల్రెడీ వీరికి లొంగిపోయారు. అందులో ఒక మోటో బ్లాగర్ కూడా ఉన్నాడు. కొంపదీసి నువ్వా బ్రో? నువ్వు కూడా మోటల్ బ్లాగరే కదా? ఎంతకి తెగించారా? ఏమో బ్రో, అది మీకే తెలియాలి. ఒకసారి చెప్పు బ్రో, వాళ్ళ పేర్లు చెప్పు, మేము కూడా చూస్తాం వాళ్ళని. అమ్మాయికులు లొంగిపోయిన వాళ్ళు 3. నువ్వు ఒకవేళ లొంగిపోతే నిన్నైతే టార్గెట్ చేయడే, కాబట్టి నువ్వు లొంగలేదు బ్రో. నువ్వు గట్టోని నిజంగా. ఎక్కడ తిరిగి వాడు లాలీపాప్ ఉంది కదా దానికి పని చేయదు అంటావు నువ్వు, అంతే కదా బాయ్? ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, వాడికి నిజంగా లాలీపాప్ పని చేయదు. ఎందుకంటే ఆ వీడియో బయసన్ని యాదవ్ వీడియోలో ఆడియో, అంటే వాళ్ళ విలేజ్ వాళ్ళే ఫోన్ చేసి కాల్ మాట్లాడిరు. వాళ్ళ దగ్గర కాల్ రికార్డ్ కూడా ఉంది. అది వాళ్ళ బయసన్ని యాదవ్ ఉన్నాడు కదా, అది అతను ఛానల్ ఓపెన్ చేసి నేను చూసిన. అది రియలే, ఫేక్ ఏం కాదు, వాళ్ళ ఊరిలో చెప్పారు. కాబట్టి మీరు కూడా వెళ్ళి అంత ఉత్సాహంగా మీకుంటే వెళ్ళి చూడండి. ఓకే, వీడియో ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లా ఎవడన్నా కాంట్రవర్సీకి దొరికితే నూకి ఇడుతాం, ఏదైనా తప్పు చేసినా కానీ నూకి ఇడుతాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇక దెంగేస్తున్నా, మీరు దెంగేయండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ దెంగడి. బాయ్. వేసేసాడు, బాగా వేసేసాడు.